నగరంలోని సుభాష్ నగర్లో గల ఇందూరు అయ్యప్ప ఆలయంలో స్వర్ణ ఖడ్గ అలంకరణ పూజలు ట్రస్ట్ చైర్మన్ భక్తవత్సలం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కోటగల్లీలో గల శ్రీ భక్త మార్కండేయ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవ పూజా కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ముగండ గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆదివారం నాడు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దర్పల్లి మండలంలోని కిల్లా డిస్పల్లి మహోత్సవాల్లో భాగంగా రథోత్సవం ముగిసిన తర్వాత శ్రీ సీతారామచంద్రులు వన విహారానికి గ్రామ శివార్లో ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించి జాతర నిర్వహిస్తారు. జక్రాన్పల్లి మండలం కొలిపాక గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలం ఎంపీపీ కుంచాల విమలాని కొలిపాక గ్రామ లక్ష్మీ నరసింహస్వామి కమిటీ సన్మానం చేశారు. ముక్కర్ మండల కేంద్రంలో దూలగుట్ట వద్ద గల ప్రసిద్ధ శ్రీ శ్రీ శివ శ్రీనివాసుల స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.